చూడు చక్కని కుటుంబం. తెల్లవారుతుండగా బాలబానుడి లేలేత కిరణాలు నీలి మబ్బులను తోసుకుంటూ నులివెచ్చని వేడితో ప్రసరిస్తున్నారు. అందరూ హడావిడిగా పనులు చకచకా చేస్తున్నారు. ఎందుకంటే నేడు వినాయక చవితి పండుగ. పిల్లలు, పెద్దలు అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి తమ ఇళ్ళు, వాకిళ్ళు ఎంతో అందంగా పూలతో, మామిడి ఆకులతో వాకిళ్ళు రంగురంగు రంగవల్లులతో అలంకరించి ఎంతో సంతోషంతో పండగ చేసుకుంటున్నారు. తమ ఇంటి చుట్టూ చెట్లు వేసుకొని 2 గదులు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు నారాయణ గారి కుటుంబం. నారాయణ గారి భార్య రుక్మిణి గారు ఎంతో అందమైన, అనుకువమైన ఇల్లాలు. వీరికి 3 సంతానం. మొదటి సంతానం అబ్బాయి కేశవ, రెండవ సంతానం అమ్మాయి సిద్ధేశ్వరి, మూడవ సంతానం మహేశ్వరి. మొదటి, రెండవ సంతానాలైన కేశవ, సిద్ధేశ్వరి తల్లి తండ్రి అంటే కొంచెం భయం, బిడియం. ఈ మూడవది ఉన్నదే మహేశ్వరి, అల్లరి పిల్ల. పిల్లలు 3 తమ తల్లి తండ్రి వలె అందంగా, ముచ్చటగా ఉంటారు. చక్కగా మాట్లాడతారు. చురుగ్గా చదువులో కానీ, ఆటలలో కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ, డాన్స్లో కానీ మొదటి బహుమతి వారికే వస్తుంది వారి స్కూల్లో. రుక్మిణి తన భర్తకు సరిపడ పనులు తనకు, పిల్లలకు సరిపడ పనులు వాళ్ళకి పురమాయించి ప్రసాదాలు, వంటకాలు అన్నీ తయారు చేసి పూజ గదిలో అన్నీ అమర్చి పిలిచింది. రండ్రరా, పూజకు అన్నీ సిద్ధమైంది అని కేక వేసింది. వస్తున్నామమ్మా అంటూ పెరట్లో ఉన్న పుష్పాలు కోసి పూల బుట్టలో వేశారు. పూలు ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు కోశారు తల్లి అని అడిగింది రుక్మిణి. అది కాదమ్మా, ఒక బామ్మ వచ్చి పూలు పత్రి మీ చెట్టులో ఉండే పండ్లు కొన్ని ఇవ్వరా, నేను బజారుకి వెళ్ళి తెచ్చుకోలేను అని అడిగింది. అందుకే కోసిచ్చాము, కొన్ని చాలు అని ఇవి వదిలేసింది బామ్మ. అందుకే పూలు తెచ్చాము. తమ ఇంటి చుట్టూ ఉండే స్థలంలో ఏ పండుగకు ఏం కావాలో అన్నీ రుక్మిణి వీలైనంత వరకు వేసుకున్నది. అందువలన పండగలకు తమకే కాక వారి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఇస్తారు. పూజ మొదలైంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఏకకంఠంతో స్తోత్రాలు, భక్తి గీతాలు పాడారు. వీరి పద్ధతులు, నడవడిక, ప్రవర్తన అన్నీ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇంతలో అల్లరి పిల్లైన మహేశ్వరి గబగబా వెళ్ళి అన్నకి, అక్కకి, తనకు వచ్చిన బహుమతులు, సర్టిఫికేట్, వాటితో పాటు ఒక చిన్న పుస్తకం ఒకటి అదనంగా పెట్టింది వినాయకుడి ముందు. అదేంటి మహి అని అడుగుతుండగా, ఉష్, దేవుడికి దండం పెట్టుకో నాన్న, గణేషుని పూజ చేస్తూ మాట్లాడవచ్చా, నమస్కారం పెట్టి గుంజులు వేయండి అందరూ అని మాట దాటేసింది అల్లరి పిల్ల. ఇలా సంతోషంగా, ఎంతో ఆనందంగా కాలం గడుస్తున్నది. ఇంతలో ఎవరి దృష్టి పడిందో ఏమో కానీ నారాయణకి ఆరోగ్యం చాలా క్షీణించింది. నాన్న, నాన్న అంటూ పిల్లలు తన చుట్టూ చేరి దిగులుగా చూస్తున్నారు. రుక్మిణికి తను ఊహించిందే జరిగింది అని అనుకున్నది. అమ్మ, నీకు భయం వేయడం లేదా అని పిల్లలు అడుగుతుండగా అలా చూస్తూ నిలబడింది రుక్మిణి. అలా ఇలా అని 10 రోజులు గడిచిపోయింది. ఎంతో ఆనందంగా ఉండే ఇంట్లో వాతావరణం ఏదోలా ఉంది మొదటిసారిగా. అయినా రుక్మిణి, నువ్వు ఎలా నిబ్బరంగా ఉన్నావు నువ్వు అని అడిగాడు నారాయణ భార్యని. దానికి సమాధానంగా ఒక చూపు చూసి వెళ్ళిపోయింది రుక్మిణి. ఎన్నెన్నో సార్లు బ్రతిమాలింది, ఎదురు తిరిగింది, దబాయించింది, తనకు తెలిసిన పద్ధతులు అన్నీ ప్రయత్నించింది. అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇంతకేమిటంటే నారాయణకు సిగరెట్, మందు 2 అలవాట్లు ఉన్నాయి. మానమంటే మానలేదు. ఇక తన వల్ల కాదని అర్థమైంది రుక్మిణికి, తన భర్త మాట వినరు అని. అయితే ఒక షరతు మాత్రం పెట్టింది, చెడు అలవాట్లు పిల్లలకు తెలియకూడదు అని. అందుకు ఒప్పుకున్నాడు నారాయణ. ఈ విధంగా కాలం గడుస్తున్నది. స్కూల్లో మహేశ్వరి వాళ్ళ మేడం, అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు అందరూ తెలివైన పిల్లలు, ఎవరు అసమర్థులు కారు. మనం మన తెలివిని ఉపయోగించడంలో తేడా వలనే ఒకరు ముందు ఒకరు వెనక ఉంటారు. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక చరిత్రను సృష్టించుకుంటారు అని తమ మేడం సరస్వతి గారు చెప్పారు. సరస్వతి మేడం పిల్లలను ఉద్దేశించి ఇలా చెప్పింది.
మీరు అందరూ మీకు ఏది బాగా ఇష్టమో అది ఎంచుకొని దానిని మీకు నచ్చినట్లు మలచి ఏ విధంగానైనా నాకు చేర్చవచ్చును అని అందరికీ ఒక టాస్క్ ఇచ్చింది. దాని ఫలితమే మహేశ్వరి వినాయక చవితి నాడు పెట్టిన పుస్తకం. ఇంతకీ తను ఏమి ఎంచుకున్నది అంటే, తనకు తెలిసిన తన కుటుంబం ఎలా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నారో అదే కథగా రాసింది. కుటుంబం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అనిపించింది. చదివిన టీచర్కు కూడా. సరస్వతి మేడం అడిగింది, మహేశ్వరి, నీకు ఈ కథ ఎవరు చెప్పారు అని. దానికి బదులుగా మా అమ్మ మేడం అని చెప్పింది. తన క్లాస్లో తోటి విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశారు. కొందరు బొమ్మలు చేశారు, మరికొందరు డ్రాయింగ్ వేశారు. ఇలా రకరకాలుగా తమకు నచ్చినట్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. అందరినీ మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి తన సొంత డబ్బులతో గిఫ్ట్లు ఇచ్చింది సరస్వతి మేడం. పిల్లలు ముగ్గురు హడావిడిగా వెళ్ళి అమ్మతో చెల్లికి బహుమతి వచ్చింది అని చెప్పారు. ఎందులో అని అడిగింది రుక్మిణి. చెల్లికి కథ రాసినందుకు వచ్చిందమ్మా అన్నారు. నాన్నకు ఫోన్ చేసి చెప్పారు పిల్లలు. నారాయణ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఆపిల్స్ తీసుకొని వచ్చాడు. ఆపిల్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. అందుకు రేటు ఎక్కువగా ఉన్నా తీసుకొని వచ్చాడు. కారణం, తమ పిల్లలు స్కూల్లో ఏ కాంపిటీషన్లో అయినా సరే బహుమతులు తెస్తారు అని ఆనందంతో ఆపిల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలకి ఇచ్చాడు నారాయణ. ముగ్గురు పిల్లలు పండ్లను తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టి నమస్కరించి, తిను స్వామి, ఇవి అన్నీ నీకే, తిను స్వామి అని ముక్త కంఠంతో చెప్పారు. స్వామి, ఇదిగో నా బహుమతి అని చూపించింది మహేశ్వరి. అదేంటి దేవుని దగ్గర పెట్టి వచ్చేశారు, తినండి అన్నాడు నారాయణ. లేదు నాన్న, మేము వినాయకునికి ఆపిల్స్ ఇచ్చేసాము, ఇంకెప్పుడు తినము అన్నారు. ఎందుకు అని తల్లి తండ్రి అడిగారు ఒక్కసారిగా. నాన్న, నీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగలేదుగా, అప్పుడు మాకు చాలా భయం వేసింది. ఏమి చేయాలో ఆలోచిస్తున్నాం. అప్పుడు దేవుళ్ళు సినిమాలో చెప్పారు, ఇష్టమైనది వినాయకుడికి ఇస్తే మనకు అడిగింది ఇస్తారు అంటగా. అందుకే మేము ముగ్గురు మాకు ఇష్టమైన యాపిల్స్ వినాయకునికి ఇచ్చేసాము అన్నారు సంతోషంగా తమ పిల్లలు. భార్య, పిల్లలు తనపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో, నాకు ఇంత ప్రేమ పొందే అర్హత ఉన్నదా అని సిగ్గుపడ్డాడు. కానీ వెంటనే, నేను ఇప్పటి నుండే అంటే ఈ క్షణం నుండే వీళ్ళు అనుకున్నట్లుగా ఉంటాను అని దృఢంగా నిశ్చయించుకున్నాడు నారాయణ. భర్త ప్రవర్తనలోని మార్పుకి రుక్మిణి ఎంతో సంతోషంగా, తృప్తిగా ఉందండి అంటూ తన భర్తను దగ్గరకు తీసుకొని నుదుటన ముద్దు పెట్టుకుంది. పిల్లలు అమ్మ అంటూ వచ్చారు. నీ ప్రేమ మాకు కూడా అన్నట్లు. శుభం లాభం.